బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడ భవానీపురంలోని జోగినగర్లో అధికారులు కూల్చివేతలు చేపట్టారు. లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీలో నిర్మాణాలను కూల్చివేశారు. ఈ నేపథ్యంలో స్థానికులకు పోలీసులకు మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. సొసైటీ భూమిని దొంగ రిజిస్ట్రేషన్తో కొందరు దళారులు అమ్మేశారు. దీంతో ఆగకుండా నిర్మాణాలు చేపట్టి కొన్ని స్థలాలు అమ్ముకున్నారు. ఆక్రమించిన సొసైటీ వెంచర్లో భూములు కొనుగోలు చేసిన కొందరు వ్యక్తుల విషయం తెలియక నిర్మాణాలు చేపట్టారు. అయితే కోర్టు ఆదేశాలతో అధికారులు ఇవాళ 42 నిర్మాణాలను కూల్చివేశారు. భవానీపురంలో కూల్చివేతలపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ చందు లైవ్లో అందిస్తారు. హలో చందు, గుడ్ ఈవినింగ్. చెప్పండి చందు, అసలు కూల్చివేతలకు కారణం ఏంటి? గుడ్ ఈవినింగ్ గగన. విజయవాడ భవానీపురంలో అయితే 42 ఫ్లాట్లను అయితే మాత్రం అధికారులు అయితే కూల్చివేసిన పరిస్థితి అయితే ప్రస్తుతం నెలకొంది. దీని మీద అయితే మాత్రం ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొందని చెప్పాలి. చాలాసేపు పోలీసుల మధ్య, అదేవిధంగా ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళ మధ్య కూడా మొత్తం అంతా ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందని చెప్పాలి. అయితే కోర్టు ఆర్డర్తో అయితే మాత్రం 42 ఫ్లాట్స్ అయితే మాత్రం కుప్పగొలిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 200 మంది పోలీసులతో బలగాలతో అయితే మాత్రం అధికారులు ఇక్కడ చేరుకున్నారు. అయితే పూర్తి బందోబస్తు నడుమ వీటిని పోల్చడం జరిగింది. అయితే ఓ పక్క ఫ్లాట్స్ కూలుస్తూ మరో పక్క అపార్ట్మెంట్ వాసులకి ఎంతో ముందు దారి ఉండేది. ఇప్పుడు లక్ష్మీరామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ వారు కోర్టులో గెలిచి ఈ రోజు అపార్ట్మెంట్ దారి లేకుండా చేస్తున్నారంటూ గోడలు అయితే మాత్రం పగలగొడుతున్నారంటూ ఏదైతే ఆవేదన చెందిన పరిస్థితి అయితే అక్కడ అపార్ట్మెంట్ వాసుల దగ్గర ఉన్న పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా అపార్ట్మెంట్ వాసులు అయితే మాత్రం చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు ఉన్నారు, ఆరోగ్యం బాగాలేదు, దయచేసి తమకు సమయం ఇప్పించండి అని కూడా అపార్ట్మెంట్ వాసులు అడిగిన పరిస్థితి ఉంది. అయితే గత 20 సంవత్సరాలుగా ఈ వెంచర్లో తాము ఫ్లాట్స్ కొనుగోలు చేస్తామని, బ్యాంకు లోన్తో ఇల్లు నిర్మించుకున్నామని అయితే వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పుడు శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏదైతే ఉందో కోర్టులో తాము కేసు గెలిచామంటూ వెంటనే ఇల్లు త్వరితగతిన అయితే వెంటనే సత్వరమే ఖాళీ చేయాలని వీళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. అయితే గత 5 నెలలుగా తమ మీద అయితే ఒత్తిడి తీసుకొచ్చారు అన్న అంశం అయితే ప్రస్తుతం ఏదైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ రోజు కోర్టు ఆర్డర్ వచ్చిన నేపథ్యంలో ఈ ఫ్లాట్లన్నింటినీ ఒక్కసారిగా కోల్చడం జరిగింది. అదేవిధంగా 2 ఎకరాల 40 సెంట్ల భూమిని కోర్టులో గెలిచిన కూడా శ్రీలక్ష్మి రామ కోఆపరేటివ్ బిల్డింగ్ సొసైటీ ఏదైతే ఉందో గెలిచిన నేపథ్యంలో అయితే మాత్రం అధికారులకి తెలియజేయడం, అదేవిధంగా అధికారులు వెంటనే వచ్చి వీటిని కూల్చడం అనేది మాత్రం ప్రస్తుతం అయితే ఉద్రిక్త వాతావరణం అయితే నెలకొందనే చెప్పాలి గగన. కుమార్ చంద్, అసలు కూల్చివేతలకు ముందు అక్కడ ఉన్న వాళ్ళకి ఏమైనా నోటీసులు లాంటివి ఇచ్చారా? అసలు ఇన్ఫర్మేషన్ ఏమైనా ఇచ్చి అక్కడ స్థానికులను అప్రమత్తం చేశారా అధికారులు, లేదంటే ఒక్కసారిగా కూల్చివేతలు చేపట్టారా? గగన, ఇప్పటికే ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళే స్వయంగా చెప్తున్నారు. 5 నెలల క్రితం నుంచి కూడా కూల్స్తామని, తొందరగా ఖాళీ చేయాలని చెప్పారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే అధికారులు అయితే మాత్రం ఎప్పుడైతే కోర్టు సంబంధించిన ఆర్డర్లు వాళ్ళ చేతిలోకి వచ్చాయో వెంటనే కోర్టు ఆర్డర్స్ ప్రకారం అయితే వచ్చి కూల్చిన పరిస్థితి ఉంది. అయితే తామైతే మాత్రం దీనిలో చాలా కాలంగా ఉంటున్నామని, ఇంతకాలం నుంచి ఉంటున్నప్పుడు ఈ సడన్ గా వచ్చి ఇట్లా చేయడం కరెక్ట్ కాదని అయితే మాత్రం ఎవరైతే ఫ్లాట్ ఓనర్స్ ఉన్నారో వాళ్ళైతే ఆరోపిస్తున్నారు. ఎంతో కష్టపడి రూపాయి కూడబెట్టుకుని అయితే మాత్రం ఇల్లు కట్టుకున్నామని ఆ ఇళ్లను ఇట్లా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారంటూ ఆవేదన చెప్తున్నారు వాళ్ళు బాధితులు. అయితే కోర్టు ప్రొసీజర్స్ ఆర్డర్స్ ప్రకారం అయితే మాత్రం ఫాలో అవుతున్నామని మాత్రం పోలీసులు అయితే ఖచ్చితంగా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా అధికారులు కూడా ఇదే మాట చెప్తున్నారు. అంటే 5 నెలలుగా అయితే మాత్రం మేము దానికి సంబంధించి అయితే వాళ్ళకి సమాచారాన్ని అందజేస్తున్నాము, అయినప్పటికీ వాళ్ళు ఖాళీ చేయలేదు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆర్డర్స్ ప్రకారం అయితే మాత్రం వాళ్ళని ఖాళీ చేసామని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు గగన. రైట్ కుమార్ చంద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.